వెల్కమ్ టు యూటీవీ. నేను మీ రేణుశ్రీ. సామాన్యులు రెగ్యులర్గా వాడే ఏదైనా ప్రోడక్ట్ని ఎందుకు సెలబ్రిటీస్తోనే అడ్వర్టైజ్మెంట్ చేపిస్తారు? రెగ్యులర్గా వాడే ప్రోడక్టే కదా, ప్రోడక్ట్ బాగుంటే రెగ్యులర్గా కొంటారు కదా, ఇంకా సెలబ్రిటీస్తో ప్రమోట్ చేయించకపోతే తక్కువ కాస్ట్కి వస్తుంది కదా. సరే, ఇది పక్కన పెడదాం. సెలబ్రిటీస్తో ప్రమోట్ చేపిస్తున్నారు. ఒక్కో స్టేట్లో ఒక్కో సెలబ్రిటీతో ఎందుకు ప్రమోట్ చేపిస్తున్నారు? ఆ ప్రాంతంలో ఎవరైతే బాగా ఫేమస్సో, ఎవరికైతే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఆ సెలబ్రిటీని చూస్ చేసుకుంటారు. ఇదే ప్రోడక్ట్ సోషల్ మీడియాకి వచ్చేసరికి ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్రమోట్ చేపిస్తూ ఉంటుంది. ఎస్, ఇక్కడే మార్కెటింగ్ స్ట్రాటజీ వస్తుంది. ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ మీ దగ్గరకు వచ్చేసి బాగుంది అని చెబితే మీరు కొంటారా? అదే మనకి తెలిసిన వాళ్ళు వచ్చి చెబితే ఆ ప్రోడక్ట్ బాగోకపోయినా కానీ వాళ్ళు ట్రై చేశారు కదా, బాగుంది అని చెప్తున్నారు కదా, మనం కూడా వాడి చూద్దాం అని కొంటాం. సో ఇదే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. మనకి నచ్చిన సెలబ్రిటీ కానీ లేకపోతే మనకి బాగా తెలిసిన సెలబ్రిటీ కానీ ఆ ప్రోడక్ట్ మీద కనిపిస్తే ఓకే, ఇది మనకి తెలుసు కదా, మనం నోన్ ప్రోడక్ట్ లాగా ఫీల్ అయ్యి ఆ ప్రోడక్ట్ని ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మనం చూస్ చేసుకోవటానికి, మనం పిక్ చేసుకోవటానికి. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీకు లాస్ట్లో అర్థమవుతుంది. మరి ఇదంతా తెలిసి కూడా సెలబ్రిటీస్ ఆ ప్రోడక్ట్ ఎలాంటిదైనా కానీ కొంతమంది ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఒళ్ళు హోనం చేసుకుంటే షూటింగ్లో వచ్చే మనీ అడ్వర్టైజ్మెంట్లకి తక్కువ గంటల్లోనే వస్తుంది. అందుకనే వాళ్ళు ఎందుకు నో చెబుతారు, వాళ్ళు ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తారు. అయితే ఒకప్పుడు సెలబ్రిటీస్ ఏది ప్రమోట్ చేసినా కానీ వాళ్ళు సపోజ్ ఒక 10 years అగ్రిమెంట్ చేసుకున్నారా, ఈ అగ్రిమెంట్ని బట్టి ముందుకు వెళ్ళేది. ఆ తర్వాత వాళ్ళ అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత మరో సెలబ్రిటీయా లేకపోతే డబ్బులు ఇచ్చి ఆ అగ్రిమెంట్ని ప్రొలాంగ్ చేసుకోవటమా అనేది చూస్ చేసుకునేవాళ్ళు. కానీ ఆ తరువాత ఇప్పుడు లా మారింది. కొన్ని సంవత్సరాల క్రితం లా మారింది. ఏంటంటే ఎవరైనా సెలబ్రిటీ ఏదైనా ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తే దానివల్ల ఏమైనా దుష్ఫలితాలు కలిగితే డెఫినెట్గా కూడా ఎవరైనా కేసు నమోదు చేస్తే ఆ సెలబ్రిటీ మీద కూడా కేసు నమోదవుతుంది ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసినందుకు. సో అప్పటి నుంచి కూడా సెలబ్రిటీస్ కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని లీగల్గా కూడా మొత్తం చూసుకొని ఆ ప్రోడక్ట్ ఎలాంటిదని తెలుసుకొని దెన్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ అయితే ఇప్పుడు రీసెంట్గా మనం చూసాం, మహేష్ బాబుకు కూడా ఒక రియల్ ఎస్టేట్ సంస్థని ప్రమోట్ చేసినందుకు గాను ఆయనకు నోటీసులు వెళ్ళాయి. మరి అలాంటిది బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది నష్టపోయారనేది మనం కోకొల్లలుగా చూస్తూనే ఉంటాం. మన ఇళ్ళ దగ్గర కూడా ఎగ్జాంపుల్స్ చూడొచ్చు, మన ఇంటిలో కూడా చూడొచ్చు. అలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళ పరిస్థితి ఏంటి? సో మన టాలీవుడ్ సెలబ్రిటీస్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు వీళ్ళు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ మీద గత కొంతకాలంగా కూడా ఎంత కాంట్రవర్సీ ఉందంటే ఇప్పటికే కొన్ని అరెస్టులు జరిగాయి, కేసులు నమోదయ్యాయి. దీంట్లో చిక్కుకుపోయిన వాళ్ళు ఎలా బయటికి రావాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. అది మనం చూస్తున్నాం. ముఖ్యంగా కూడా తెలంగాణ గవర్నమెంట్ దీని మీద ఉక్కు పాదం మోపుదాం, ఎలాగైనా దీన్ని అరికట్టాలి అని చెప్పి ముందుకు సాగుతూ ఉంది. ఇలాంటి టైంలోనే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 29 మంది సెలబ్రిటీస్ మీద కేసులు నమోదు చేసింది. దీంట్లో విజయ్ దేవరకొండ ఉన్నారు, ప్రకాష్ రాజ్ ఉన్నారు, రానా ఉన్నారు. ఇక వీరితో పాటు బుల్లితెరల స్టార్స్ శ్రీముఖి, ఇక మరో యాంకర్, ప్రముఖ యాంకరు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల, ఇక ఆమెతో పాటు ఇక సోషల్ మీడియా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు ఉంటారు కదా, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారు. అయితే మొత్తం కూడా 29 మంది సెలబ్రిటీస్ పేర్లు వచ్చింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దీన్ని ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి దీంతో మాకు అంటే మేము తెలిసి తెలియక ప్రమోట్ చేశాము, వన్స్ దీనివల్ల ఇంత నష్టం జరుగుతుంది అని తెలిసిన తర్వాత ఇప్పుడు మేము ఏమైతే అగ్రిమెంట్స్ ఆల్రెడీ కూడా ఆయా యాప్స్తో మేము చేసుకున్నామో ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి అవన్నీ కూడా వెనక్కి తీసేసుకున్నాము అని చెప్పారు. చెప్పిన తరువాత కూడా ఈ కేసులు నమోదయ్యాయి. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉక్కు పాదం మోపటానికి రెడీగా ఉంది. సో ప్రజెంట్ ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన తర్వాత ఇప్పుడు మాకేం తెలియదన్నా కానీ ఈడీ ఆగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. మరి ఈడీ ఏ విధంగా ముందలికి వెళ్ళనుందనేది కూడా ఇప్పుడు ఈ 29 మంది పేర్లేనా మరికొంతమంది పేర్లు చేర్చనుందా, అదేవిధంగా ఉక్కు పాదం మోపాలని చెప్పి ఆల్రెడీ కూడా ఈడీ రెడీ అయిపోయింది. అయితే దీంట్లో లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, ఈ విచారణలో ముఖ్యంగా కూడా తెలుసుకోనుంది ఏంటంటే వీళ్ళ బ్యాంక్ డీటెయిల్స్, ఆ తర్వాత వీళ్ళు ఆ యాప్స్ ప్రమోషన్స్కి తీసుకున్న రెమ్యునరేషను, వీళ్ళు చేసిన పిఏ యాక్టివిటీస్, వీటన్నిటికీ సంబంధించి కూడా డీటెయిల్స్ తెలుసుకోనున్నారు. ఆ డీటెయిల్స్ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరి తర్వాత విచారణ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర సేకరించి ఆ తర్వాత ఈడీ ఈ కేసులో కూడా ముందలకి వెళ్ళనుంది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల అంటే ఒక సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చారు, మాకేం
అంటే మాకు తెలిసి తెలియక ప్రమోట్ చేశాము అని చెప్పి సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ సింగిల్ స్టేట్మెంట్ ఈడీ కన్సిడర్ చేస్తుందా? ఈడీ ఈ సింగిల్ కన్సిడర్ చేసి ముందలకి వెళ్లకుండా ఉంటుందా? ఎందుకంటే ఈ ప్రమోషన్స్ జరిగినప్పుడు మనకి హీరోయిన్ నిధి అగర్వాల్ వీళ్ళ పేర్లు కూడా దీంట్లో కనిపిస్తూ ఉన్నాయి. సో నేను ఫస్ట్ చెప్పాను కదా, మనకి తెలిసిన హీరో మొహాలు లేకపోతే మనకి తెలిసిన వాళ్ళ ఫోటోలు యూజ్ చేసుకొని మార్కెటింగ్ స్ట్రాటజీ ప్లే అవుతుందని. అది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో మనకి తెలిసిన సెలబ్రిటీ కానీ ఎవరైనా సోషల్ మీడియాలో కనిపిస్తారు, లేకపోతే మనం ఏదైనా యాప్ యూజ్ చేసినప్పుడు గూగుల్లో కానీ సెలబ్రిటీ కనిపించి నేను ఈ యాప్ దాని మీద వాళ్ళ ఫేస్ కనిపిస్తే ఆటోమేటిక్గా కూడా అది చూసిన తర్వాత ఓకే మనకి తెలిసిన సెలబ్రిటీ కదా అని చెప్పి మన ఐ కాంటాక్ట్ అనేది అక్కడికి వెళ్తుంది. ఆ తర్వాత అక్కడ ఒక యాప్ ప్రమోషన్ అనేది ఉంటుంది. యాప్ ప్రమోషన్ ఉన్న తర్వాత అరే ఏంటి యాప్, మన ఫేవరెట్ హీరో ప్రమోట్ చేస్తున్నారు కదా, గతంలో కూడా అక్కడ ఇక్కడ వినున్నాను నేను ఈ యాప్ గురించి అని చెప్పి ఆ యాప్ ఓపెన్ చేస్తారు. ఆ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఓకే ట్రై చేద్దామని చెప్పి ఆడతారు. సో ఈ విధంగా కూడా సెలబ్రిటీస్ని యూజ్ చేసుకొని ఈ యాప్ ప్రమోషన్ జరిగింది. మరోవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు ఏం చేస్తారు, నేను కొంచెం నేను ఈ కార్లు కొనుక్కున్నాను. ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్నది ఏ చిన్న వస్తువులు ఉన్నా కానీ వీడియోల్లో చూపించేస్తూ ఉంటారు. అవి మనం కూడా చూసేస్తూ ఉంటాము. ఒక కారు కొనుక్కున్నాను, అయితే ఈ కారుకు నాకు డబ్బులు ఎలా వచ్చాయో తెలుసా, ఇదిగో నేను ఈ బెట్టింగ్ యాప్లో నేను ఇన్వెస్ట్ చేశాను, నాకు డబ్బులు వచ్చాయి, అందుకే ఈ కారు కొనుక్కున్నాను, లేకపోతే ఈ ఫ్రిడ్జ్ అందుకే కొన్నాను, దాని నుంచి వచ్చినే కొన్నాను. ఇది చూసిన అమాయక జనం నిజంగానే అనుకుంటా నేను కూడా ఈ బెట్టింగ్ యాప్లో ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి ఇంట్లో నుంచి డబ్బులు తీసుకోవటం, ఫ్రెండ్స్ నుంచి తీసుకోవటం, కొంతమంది అయితే లోన్ యాప్స్, అవి కూడా చైనా లోన్ యాప్స్ ఏవో ఉంటాయి, ప్రాణాలు తీసే లోన్ యాప్స్, వాటి నుంచి లోన్ తీసుకుంటారు. అవి తీసుకొని వచ్చి ఈ బెట్టింగ్ యాప్లో పెడతారు. పెట్టిన తర్వాత ఫస్ట్ రావు, సరే ఇప్పుడు రాలేదు కదా అని చెప్పి ఒక్కసారితో మనం ఆగుతామా, పోయిన డబ్బులు ఎలాగైనా వెనక్కి రావాలి అని చెప్పి మళ్ళీ ఆడతాం. తర్వాత అది కాస్త తడిచి మోపిడవుతుంది. ఇప్పుడు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తేవాలి, ఇంట్లో చెప్పలేము, ఇంట్లో చెప్తే గొడవలు, ఇలా ఇంట్లో చెప్పలేక ఇంట్లో చెబితే గొడవలయ్యి ప్రాణాలు తీసుకున్న వాళ్ళు చాలామంది యువత ఉన్నారు. మరి ఇప్పుడు చెప్పండి, ఈ బెట్టింగ్ యాప్స్ మీద అవి ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్ మీద కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కానీ చర్యలు తీసుకోవటం తప్ప రైటా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. కీప్ వాచింగ్ యూటీవీ.